చెయ్యకపోతే చేస్తావు. నీకు దమ్ముంటే నువ్వు వెళ్ళి ఆ ప్రతాప్ దగ్గర ఉన్న బాబుని తీసుకురా. ఎవడీడు? మీరు అటాక్ చేయాల్సింది ఇతనే. నా జోలికి రావద్దు. అంకుల్, శశిరేఖర్ కూడా వచ్చారా? ఏ ఇంకా ఏమైనా కథలు చెప్పాలా? సరిపోలేదా? కథలేంటి అంకుల్? ఏయ్ ముందు ఆ ఏడు పాపు. ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. నీతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంకుల్ నా మీద ఇలా అంబండాలు వేస్తున్నారు? నేనేం తప్పు చేశానని? చూడు, నీతో డిస్కస్ చేసే టైం నాకు లేదు, కానీ మా శశిరేఖకి కనపడకుండా వెళ్ళిపో. గొడవలొద్దు. కావాలంటే మళ్ళీ ఒక గంట ఆగిరా. వెళ్ళా. శశిరేఖ మేడం ఇక్కడే ఉన్నారా? విష్ చేసి వెళ్ళిపోతాను. దేవత లాంటి మనిషి. ఆవిడ దేవతే, నువ్వే దేయన్వి. వెళ్ళా. ఇదిగో నీకే చెప్పేది, అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? ఎందుకు అంకుల్ నా మీద అంత కోపం? నేనేం చేశానని? అంత అమాయకత్వం వద్దు. వెళ్ళా. నీకే చెప్పేది, వెళ్తావా లేదా? అంకుల్ ఏంటంకుల్ ఇది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఎందుకు శ్రీప్రియని అలా నెట్టేస్తున్నారు? ఏం జరిగింది? అది బావున్నారా మేడం? నేను బానే ఉన్నాను గాని ఏంటి ఆ కన్నీళ్ళేంటి? అంకుల్ ఏమైనా అన్నారా? లేదు మేడం, పాపం అంకుల్ చాలా మంచివారు. నేను కన్నీళ్ళతో ఉండడం చూసి ఓదారుస్తున్నారు. నేను వెళ్ళిపోతుంటే బలవంతంగా ఆపి కారును అడుగుతున్నారు. గుడికొచ్చి కన్నీళ్లు పెట్టుకోవటం ఏంటి శ్రీప్రియ? ఏదైనా ప్రాబ్లమా? నేను మీలాంటి మంచి మనిషికి ప్రాబ్లం అవుతున్నానని బాధ. మీరు సూర్య కలవకుండా నేను అడ్డుపడుతున్నానేమోనని బాధ. సూర్య వచ్చేలోపు సీన్ మొత్తం పాడు చేసేలా ఉంది. అక్కలాంటి శశిరేఖ మేడం కాపురం నిలబెట్టు, సూర్య మనసు మారేలా చెయ్యి అంటూ రోజు ఈ గుడికొచ్చి ప్రార్థిస్తుంటాను. ఇలా కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాను. దీని ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. ఎందుకు సూర్య ఏమైపోయాడు? శ్రీప్రియ, రే మామా, టెన్షన్ ఉందిరా. పోలీసులు అరెస్ట్ చేస్తారేమోరా. రే మామా, ఫోన్ రింగ్ అవుతుందా? ఫోన్ రింగ్ అవుతుందా? రే స్విచ్ ఆఫ్ చేయరా. నేను ఇక్కడ టెన్షన్ పడి చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడేంటి? The number you are trying to reach is currently switched off. Please try again later. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడేంటి? వస్తానని చెప్పింది తనే. ఎందుకింత టెన్షన్ పెడుతున్నాడు?
శ్రీప్రియ, నీ అంత మంచితనం ఓర్పు నాకు లేవు. నా కోసం రికమెండ్ చేయటానికి గుడికొస్తూ టైంని కన్నీళ్ళని వేస్ట్ చేసుకోకు. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. వస్తాను. అంకుల్, బయలుదేరదాం. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి బయలుదేరదామమ్మా. ఎవరికోసం అంకుల్? ఎవరికోసమో కాదమ్మా, గుళ్ళో హారతిచ్చే టైం అయింది కదా, ఎలాగో ఇంత దూరం వచ్చాం, అది కూడా చూసుకొని. ఎక్స్క్యూజ్ మీ. ఏరా చెంగి, పనైందా లేదా? మాకు చెప్పడం పనవకుండా ఉంటుందా? ఆ సూర్యాగడ్ మొబైల్ మా చేతిలోనే ఉంది. వెరీ గుడ్. ఆ ఫోన్ ఇటీరా. హలో శ్రీప్రియ, అంత మోజుపడి వాడు మొబైల్ ఎందుకు కొట్టామన్నావు? ఏముంది దాంట్లో? మమ్మల్ని చూడమంటావా? నోర్మైరా రాస్కెల్. రే, నీ డ్యూటీ మొబైల్ తెచ్చి ఇవ్వడం వరకే, ఎక్స్ట్రాలొద్దు. నాతో పెట్టుకోకు. శ్రీప్రియ, నువ్వెక్కడున్నావో చెప్పు. మొబైల్ నీ మొఖాన పారేస్తాం. మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. నరాలు లాగేస్తున్నాయి. ప్రశాంత్ నగర్ గుళ్ళో ఉన్నాను. నువ్వు గుళ్ళో ఉన్నావా? దారి తప్పెళ్ళావా? అరే కేటు, ఎక్కువగా వాక్కు. మీకోసం వెయిట్ చేస్తుంటాను. మొబైల్ ఇచ్చి డబ్బు తీసుకెళ్ళండి. అలాగే మేము వచ్చేస్తున్నాం. రేయ్, ప్రశాంత్ నగర్ రాముల వారి గుడికంట. ఓకే, కమ్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అంకుల్, హారతి చూడ్డానికి స్పెషల్ గా మళ్ళీ ఎప్పుడైనా వద్దాం. బయలుదేరదాం. నాకు నీరసంగా అనిపిస్తుంది. కొంచెం ఓపిక పట్టమ్మా ప్లీజ్, అయిపోతుంది. అదేంటి అంకుల్, నీరసంగా ఉందంటే అలా ఇబ్బంది పెడతారేంటి? అసలే మేడం ఒట్టు మనిషి కూడా కాదు. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. అది కాదు శ్రీప్రియ, అసలు అంకుల్ గుళ్ళోకే రానన్నారు. నేనే రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చా. ఇప్పుడు చూడు, గుడి వదిలి రానంటున్నారు. ఇప్పటికైనా తెలిసిందా అంకుల్ గుడికున్న పవర్ ఏంటో? మీరు బయలుదేరండి మేడం. అది కాదు శశిరేఖ. అంకుల్, మీరు వెయిట్ చేసి లాభం లేదు. లాభం లేకపోవటం ఏంటి శ్రీప్రియ? ఐ మీన్, మీకు ఓపిక లేదు కదా, హారతి చివరిదాకా ఉండలేరు, ఇంకోసారి రావచ్చు అని. అదే కరెక్ట్. వెళ్దామా? నేను కొంచెంసేపు వెయిట్ చేసి వస్తానమ్మా. మీ ఇష్టం. మళ్ళీ కార్ పంపించమంటారా? వద్దమ్మా, నేను వచ్చేస్తాలే. సరే, బాయ్ శ్రీప్రియ. బాయ్ మేడం. శ్రీప్రియ, నువ్వేదో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చావు కదా, చెప్తావా లేదా? హాయ్ సూర్య. శ్రీప్రియ, శ్రీప్రియ ఎక్కడికి వెళ్ళింది? శ్రీప్రియ,
అక్కలాంటి శిశిరేఖ మేడం కాపురం నిలబెట్టు, సూర్య మనసు మారేలా చెయ్యి అంటూ రోజు ఈ గుడికొచ్చి ప్రార్థిస్తుంటాను. సూర్యలా ఉన్నాడే. ముట్టుకుంటే నిప్పులతో స్నానం చేస్తాను. హలో 108, ఇక్కడ మణికొండలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అది వేణుగోపాల స్వామి దేవాలయం పక్కనే. ప్లీజ్ కొంచెం అర్జెంట్గా రండి. థ్యాంక్ యూ. సూర్య ఇంతవరకు రాకపోవడం ఏంటి? మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. సూర్య రాగానే దగ్గరుండి శశిరేఖ దగ్గరికి తీసుకెళ్తాను. రేయ్, శ్రీప్రియకు ఫోన్ చేసి మనం గుడి బయట ఉన్నామని చెప్పు.
శ్రీప్రియ నువ్వెక్కడున్నావు? నేను గుళ్ళోనే ఉన్నానురా. మీరెక్కడున్నారు? మేము ఇక్కడే గుడి బయట ఉన్నాం. త్వరగా రా. ఎంట్రన్స్ దగ్గరే ఉండండి, నేను వచ్చేస్తున్నాను. అర్థమైందా? జరగండి రా. ఏది మొబైల్? ఏది మొబైల్? ఏది? పహలే మాల్ ఇస్తారో ఇవ్వక చేస్తాను. శ్రీప్రియ ఈ డ్రెస్ లో మస్తున్నావు. జింకి చెక్క. ఓకే సరే, మీరిక బయలుదేరండి. జింకి చెక్క. ఏయ్ ఆగు. ఎవరు వీళ్ళు? ఏం జరుగుతుంది? నాకేదో అనుమానంగా ఉంది. ఎవరు వీళ్ళంతా? చెప్పు. పోలీసులు కంప్లైంట్ ఇస్తాను. శ్రీప్రియ ఎవడీడు? స్క్రూ లూజ్ గాడు చంపుకు తింటున్నాడు. నిన్ను రే ఏ ముసడి సంగతి చూడండి. పట్టుకోండి. వాడు 4 పీక్ పంపించండి రా. ఏ ఆటో పోనీ. సెకండ్ రా. అని తోసేయండి. ఎక్కడ? చిన్నరాజావారు మనసులో బాధ మాతో షేర్ చేసుకోవాలని మీకు లేకపోయినా మా మనసులో ఆలోచనలు మీతో షేర్ చేసుకోవాలని మాకుంది.
మీరంటే మాకు అభిమానం. ఇలా కూర్చోండి. పర్వాలేదు నాన్నగారు. కన్ఫ్యూజన్లో ఉన్నట్లున్నారు. ఉండాలా వెళ్ళాలా తేల్చుకోలేక సందిగ్ధంతో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నేనేమి మీ అన్నంటే ప్రేమ కారిపోయో అభిమానంతోనూ హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయలేదు. మీ అన్న పొజిషన్లో ఒక అడుక్కునేవాడున్నా ఇలాగే హెల్ప్ చేసేదాన్ని.